ఈరోజు పెద్ద ధనవంతుడిగా ఉండవచ్చు, ఆ ధనం కోల్పోవడం చేత వాడు పేదవాడిగా మారిపోతాడు. ధనవంతుడిగా ఉన్నప్పుడు అనేక మంది గౌరవిస్తూ ఉంటారు, పేదవాడిగా మారినప్పుడు ఎవరూ పలకరించరు. బెల్లం చుట్టూ చీమలు చేరతాయి, ఆ బెల్లం పూర్తి అయిపోయిన తర్వాత ఆ చీమలు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆ ధనవంతుడి చుట్టూ అనేక మంది చేరతారు, ఆ ధనం అయిపోయిన వెంటనే అతన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ధనం కోల్పోయినప్పుడు, ఆ పేదవాడిగా మారినప్పుడు తనకు ఆ బాధ తెలుస్తుంది. ఆ పేదవాడు ధనవంతుడైనప్పుడు తను ఒక్కసారిగా ఆ పేదవాడి నుండి ధనవంతుడిగా మారేసరికి కలిగేటువంటి విషయంలో ఒక ఆశ దురాశగా మారిపోయి చివరికి అతను దుఃఖానికి పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అంచేత శాంతి అనేటువంటిది ధనవంతుడికి లేదు, పేదవాడికి లేదు. శాంతి, తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికే శాంతి, తృప్తి అనేటువంటి మహాప్రసాదం లభిస్తుంది. అంచేత మన శాంతి, ఆ తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదం ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా లభ్యం కాబడుతుంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞానము కేవలం సద్గురువుని ఆశ్రయించి మనం ప్రయాణం చేసినట్లయితే మనకు ఆ శాంతి, తృప్తి అనేటువంటిది లభిస్తాయి. అంచేత ఆ శాంతి, తృప్తిని ప్రసాదించేటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఇది అనుభవ రూపంలో మనకు మహత్యాల కింద తెలియజేస్తుంది.